నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. వైశ్రవణాయ రాజాధిరాజాయ అంటే కుబేరుడు మంత్రం అది. ఆయన అనుగ్రహం ఉండాలి. కుబేరుడు కూడా ఒకనొక భగవచ్ఛక్తి. యముడు, కుబేరుడు, ఇంద్రుడు నారాయణ శక్తి స్వరూపాలే. అందుకే కుబేరుని మనం ధనానికి అధిపతిగా నియమింపబడ్డ ఒకనొక భగవద్ విభూతి. ఇవాళ కుబేర స్మరణ జరిగింది, లక్ష్మీ స్మరణ జరిగింది. విన్నవాళ్ళంతా అదృష్టవంతులే. కుబేర లక్ష్మీ కటాక్షం వాళ్ళిద్దరికి మంత్రములు కూడా విడివిడిగా ఉన్నాయి. ఈ రాజాది రాజాయ అనేది కుబేర మంత్రం. మన మంత్ర పుష్పాలను చెప్తుంటాం. ఎందుకంటే ఏమైనా ఐశ్వర్యాలు లేకపోతే ఏముందండి? ఏమీ లేదు. ఆఖరి మోక్షం కావాలన్నా నాకు ఐశ్వర్యాలన్నీ లేదండి, వైరాగ్యం కలిగింది అంటే వైరాగ్యం కూడా లక్ష్మి అన్నారు. వైరాగ్యం కూడా లక్ష్మి. వైరాగ్యం వల్ల వచ్చే మోక్షం కూడా లక్ష్మి. మీరే అంటున్నారు సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. మోక్షము లక్ష్మి. సరే, మోక్షం అనే మాట అర్థాలు తర్వాత చూసుకుందాం. మొత్తానికి అమ్మవారి యొక్క స్వరూపం ఏనుగులతో ఉన్న మహాలక్ష్మి. ఏమిటి ఆ ఏనుగుల వెనకాల ఉన్న రహస్యం? ఆ లక్ష్మి ఏమిటి? దీన్ని తాత్వికంగా ఎలా చూడాలి? అప్పుడు అదే ఎప్పుడు ధ్యానించాలో అప్పుడు తెలుస్తుంది. కనుక ఆ మనస్సులో ఆ మూర్తి ముద్రించుకుపోవాలి అని చెప్పి అక్కడ వందే పద్మకరాం దగ్గర, ఇక్కడ యాసావద్మాసన స్థానం దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈ భవ్య రూపాన్ని ఇప్పుడు మనస్సులో ధ్యానించుకోండి. అటువంటి లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ. ఎన్ని లక్ష్ములు? 6 లక్ష్ములు ఇందులో చెప్పారు. చివరి లక్ష్మీది వరలక్ష్మి. ఈ వరలక్ష్మి వ్రతము అని శ్రావణ మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం శుక్రవారాల నాడు. కానీ పైన మరో 5 లక్ష్మి చెప్పి చివరికి 6 లక్ష్మిని వరలక్ష్మిగా చెప్పారు. ఇక్కడ ఒక్కొక్కటి పరిశీలిద్దాం. సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే సిద్ధి కూడా లక్ష్మి. అంటే లక్ష్మి అనే కాన్సెప్ట్ ఎంత విస్తారంగా ఉందో చూడండి. కాన్సెప్ట్ క్యాన్వాస్ చాలా ఉంది. స్కోప్ అండ్ డెప్త్ రెండు చాలా గట్టిగా ఉన్నాయి. తెలుగు లక్ష్మి అంటే కేవలం ధర్మని భావించేటువంటి పరిమిత దృష్టి చూడ బయటకు రావాలి. అది లక్ష్మి అంటే సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే ఒక కార్యం చేసామంటే చేసిన కార్యం సిద్ధించాలని అందరూ అనుకుంటారు కదా. సిద్ధి లేదంటే కార్యం చేస్తామని చెప్పండి. కనుక సిద్ధి ప్రధానం అక్కడైంది. అప్పుడు నీ లక్ష్యం దేని మీద ఉంది? కార్యం చేస్తున్నప్పుడు సిద్ధి మీద ఉంది. కనుక సిద్ధలక్ష్మి అది వస్తేనే కార్యం సాఫల్యం. రెండవది మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే మోక్షం అనగా కైవల్యము, అమృతం అని అర్థం చెప్పుకున్నాం. అక్కడ కూడా అఖండమైన ఆనందం, అసలైన ఐశ్వర్యం అదే. పరమాత్మ ప్రాప్తియే మోక్షం. అంటే సంపూర్ణమైన పరమాత్మ తప్ప మరొకట్లేదు. అక్కడ ఉన్నది అనంతమైన ఆనందం, అనంతమైన జ్ఞానం, అనంత ఐశ్వర్యం. కనుక అదే అసలు లక్ష్మి, మోక్షలక్ష్మి. ఇది ఒక అర్థం అండి. కానీ మోక్షానికి అందరూ ప్రిపేర్ అయ్యలేరు. కానీ మోక్షలక్ష్మి ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందామని పెట్టకండి. మోక్షం అనే మాటకి ఇంకొక అర్థం, లౌకికార్థం చెప్తున్నాం. లౌకికార్థం ఏంటంటే కష్టంలో ఉన్నాం, దాని నుంచి బయటపడాలనిపిస్తుంది. బయటపడుట అంటే విడుదల అని అర్థం. విడుదల అంటే ఆ కష్టం అనే బంధం నుంచి విడుదల కావాలి. కనుక తత్కాలంగా ఒక దుఃఖం నుంచి బయటపడడం కూడా మోక్షమే. అప్పటికి అది మోక్షం. అది అల్టిమేట్ కాదు, ఎందుకంటే అదే మరొకటి వస్తుంది కనుక. కానీ అది కావాలా లేదా? ఒక రోగబంధంలో ఉన్నాం, దాని నుంచి బయటపడిపోవాలి. కనుక విడుదలలో ఉండే రిలీఫ్ ఎంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఒక జైల్లో బంధించిన తర్వాత కొన్నాళ్ళతో విడిచిపెట్టిన తర్వాత వాడికి ఎంత ఆనందం అండి. అయితే జైల్లో బంధించక్కర్లేదు, ప్రతివాడు అలాంటి బంధికానాలు ఉంటూనే ఉంటాడు. పొద్దుకు లేచేది గురించి కొందరు ఆఫీసులో బంధితులు అయిపోతాడు, బయటకు వస్తే అదొక ఆనందం. ఒక పని, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఎంత బాధపడతామండి. ప్రాజెక్ట్ అయిపోగానే రిలీఫ్. మోక్షమే కదా. కనుక రిలీఫ్, మోక్షం అనగా రిలీఫ్.
అంటే ఒక కష్టం నుంచి బంధం నుంచి బయటపడ్డ, అందులో ఒక ఆనందం ఉంది కదా, అదే లక్ష్మి. కానీ ఇప్పుడు మోక్షలక్ష్మి ఈ అర్థం బాగానే ఉంది. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి. జయం అంటే గెలుపు, ప్రతిదీ ఒక గెలుపే. సృష్టిలో యుద్ధం చేయడం ఒకటే కాదు, బ్రతుకులో ప్రతి అడుగడుగున యుద్ధమేనండి. ఆ యుద్ధంలోనే అన్ని తెలుసుకోవాలి. అది యుద్ధ భూమి బ్రహ్మ విద్యకి బోధాస్థలం అయింది భగవద్గీత, మర్చిపోవద్దు. ఇక్కడ యుద్ధాలు అయిపోయే జ్ఞానం కాదు, యుద్ధంలోనే జ్ఞానం రావాలి. అది భారతీయ సంస్కృతి గొప్పతనం. నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడే జ్ఞానం తెచ్చుకో, యుద్ధాలు విరమించి ఆఫ్టర్ రిటైర్మెంట్ జ్ఞానం నీకు పనికిరాదు. అందుకే జయలక్ష్మి. సరస్వతి అని సరస్వతి లక్ష్మి పేరు కింద పెట్టారు. పైగా లక్ష్మి అని అనలేదు, సరస్వతి అనేసాడు. సరస్వతి లక్ష్మి, లక్ష్మి సరస్వతి. విద్యాలక్ష్మి అంటాం దాన్ని. విద్యలక్ష్మి కాదా? అసలు విద్యాన్ని లక్ష్మి ఉంటే ఎన్ని లక్ష్ములు వస్తున్నాయో. అన్ని లక్ష్ములు పొందడం కోసం జీవితంలో సగభాగం విద్య నేర్చుకుంటున్నావునా లేదా? ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, తద్వారా ఐశ్వర్యం కావాలని ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతని విద్య కోసం మీరు ఎంత శ్రమ పడ్డారు. అప్పుడు విద్య ఐశ్వర్యం అవునా కదా? కనుక సరస్వతి అంది. శ్రీలక్ష్మి. శ్రీ అంటే శోభ, కాంతి ఇత్యాదులు చెప్పుకున్నాం. ఆ శోభ ఉండాలి, కాంతి ఉండాలి, వర్చస్సు ఉండాలి. ఇవి శ్రీలక్ష్మి. దీని తర్వాత వరలక్ష్మి. వరలక్ష్మి అనే మాట చాలా గొప్పది. పైగా బాగా ఆలోచిస్తే ఇప్పుడు చెప్పిన ఏది వరం కాదో చెప్పండి. వరం అంటే కోరుకున్నది అని చెప్పాం. ఇప్పుడు మీకు ఏది చెప్తే ఇది కోరిక కాదని అనగలరు? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి ఇవన్నీ వరములు అయ్యాయా లేదా? కావాలనిపించిందా లేదా? కావాలనిపించిన దానికి వరము అని పేరు. ఈ వరాలన్నీ ఎవరో, ఈ వరాలన్నీ ఇచ్చేది ఎవరో ఆవిడ వరలక్ష్మి. కనుక 6వ లక్ష్మి అని కాకుండా 5 లక్ష్ములు ఏ లక్ష్మిలో ఉన్నాయో ఆవిడ వరలక్ష్మి అని గ్రహించగలిగితే ఎందుకు వరలక్ష్మి వ్రతం అని పేరు పెట్టారో తెలుస్తుంది. వరలక్ష్మిలో మిగిలిన లక్ష్మి ఇంప్లైడ్, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వరం. అవునా లేదా? ఒక వైరాగ్యవంతుడిని, వివేకవంతుడిని అడిగితే వాడి జ్ఞానమే వరం అంటాడు. చిన్నపిల్లల్ని అడిగితే చాక్లెట్టే వరం అంటాడు. చదువుకున్న వాళ్ళని అడిగితే డిగ్రీ వరం అంటారు. ఒక్కొక్కటి వరం మారిపోయింది. కనుక వరలక్ష్మి అంటే ఉత్కృష్టమైన అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఉత్కృష్టమైన కోరికను గొప్ప కోరిక అనాలి కదా. కనుక వరం అనే మాటకు మరొక అర్థం శ్రేష్టము అని అర్థం. కనుక వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి. ప్రతివాడికి బతుకులో శ్రేష్టమే కావాలండి. టమాటాలు కొనుక్కుందాని వల్ల తేడా దగ్గర ఎంపిక చేస్తాం. ఎందుకు? శ్రేష్టమైన టమాటా కోసం, శ్రేష్టమైన వంకాయ కోసం. కానీ ఉన్న వాటిలో గొప్పతనం కోరుకుంటామా లేదా? కనుక మనకు కావలసినవి గొప్పగా రావాలి అంటే గొప్పతనమే వరం. అలాంటి గొప్పతనాల రాశి వరలక్ష్మి. ఈ మాటకున్న అర్థం ఇదండి. ఇది తెలిసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కనుక ఏ కొత్త పట్టు బట్ట కొనుక్కోవాలి, ఏ బంగారు వస్త్రం కొనుక్కోవాలి బదులు వరలక్ష్మి అంటే ఏంటో అర్థం చేసుకుంటే అదే గొప్ప సంపద. అలాగని అవన్నీ కొనుక్కోవద్దని అనలేదు. ఇంకా గట్టిగా అంటే ఇలాంటి ప్రవచనం ఎవడు పెట్టాడంటారు. అవన్నీ సంపదలే, కాదని కాదు. బంగారు ఆభరణాలు కొనుక్కోండి, పట్టుబట్టలు కొనుక్కోండి. ఎందుకంటే ఐశ్వర్యాలు, అలంకారాలు కూడా అమ్మ రూపాయలే కదా. ఏడిపించి కూడా ఏడవకుండా కొనుక్కుంటే చాలా మంచిది. మొత్తానికి అన్ని సంపదలే, బాధ పెట్టనంత వరకు. అది ఎందుకంటే బాధపడి తెచ్చుకుంటే సంపద ఏముందండి? సుఖంగా సంపాదించుకోండి, హాయిగా ఉండండి. అమ్మవారి కటాక్షంతో. ఎందుకంటే సాలంకృతలై పూజించుకోవాలి. నువ్వు దేవత అయితే కానీ నువ్వు పూజ చేయకూడదు. నువ్వు శాస్త్రం. దేవో భూత్వా దేవం యజేత్, ఇది శాస్త్రం. నువ్వు దేవుడు అయితే కానీ దేవుడిని పూజించకూడదు. ఇదేమండి ఇవన్నీ బాగుందా? అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించకూడదు. నా విష్ణువు విష్ణుమర్చయేత్ అని కూడా ఉన్నది. విష్ణువు కానివాడు విష్ణువుని పూజించకూడదు. అరే నేను ఎలా విష్ణువు అవుతానండి, నేను ఎలా రుద్రుడిని అవుతానంటే భావిస్తే అదే అవుతుంది. అంటే రుద్రుడిని భావించు. నీ శరీరంలో ప్రతి అవయవంలో రుద్రుడిని ఆవాహన చేయి. అప్పుడు నువ్వు రుద్రుడు అయిపోతే అప్పుడు పూజించడానికి అర్హుడు. అలాగే లక్ష్మీదేవిని పూజించాలంటే నువ్వు లక్ష్మిగా మారు అంటున్నారు గృహలక్ష్ముడిని. లక్ష్మీదేవి ఎలాగైతే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజామన అలంకృతయ్యి శోభాయమానంగా శుచిగా ఉంటుందో అలా నువ్వు శుచిగా శోభాయమానంగా మారి అమ్మవారిని ఆరాధించాలని చెప్పడం కోసం స్త్రీలు చక్కని వస్త్రములు ధరించి, చక్కని అలంకారం ధరించి, కట్టు బొట్టు జడ వేసుకుని, వేయడానికి అది ఒకటి ఉండాలి కదా, జడ వేసుకుని ఆభరణములు ధరించి పూజించాలంటే మీ లక్ష్మీ రూపములే లక్ష్మీదేవిని ఆరాధించేస్తున్నారు. ఇక్కడ అలా ఏర్పడిందండి. కనుక ఆరాధింపబడేది లక్ష్మి, ఆరాధించేవారు లక్ష్ములే. అది వరలక్ష్మి వ్రతాలని, అమ్మవారి పూజల్ని చేసే అమ్మలందరూ లక్ష్మీ రూపాలే. ఇది దర్శించవలసిన ఒక అందమైనటువంటి అంశం. నువ్వు లక్ష్మీ కళలతో తేజవిలుతూ లక్ష్మీదేవిని పూజించు. కనుక వరలక్ష్మి అనే మాటకి 6 లక్ష్ములు తెలుసుకున్నాం కదా. 6 లక్ష్ములైనా అష్టలక్ష్ములు విన్నారు. అష్టలక్ష్ములైనా మీకు ఇంకా ఎన్నో లక్ష్ములు చూపిస్తాను రాబోతున్న వాళ్ళు. అష్టలక్ష్ములు చాలండి మీరు అప్పుడు అనరు. ఓ ఇన్నున్నాయో అవి కావాలంటే అంటారు. కానీ ఇన్ని లక్ష్ములుగా ఉన్న మహాలక్ష్మిని వాళ్ళు చూశాక ఎన్ని లక్ష్ముల్ని మన మంత్రశాస్త్రం చెప్తుందో తెలుసుకోవాలి. లక్ష్మికి సంబంధించి ఒక అత్యద్భుతమైన 13 అధ్యాయాలు, కొన్ని 100 శ్లోకాల గ్రంథం ఉంటుందండి.
ఎలాగైతే చండీ సప్తసతి అని చెప్పబడుతూ దేవీ మహాత్మ్యం ఒకటి దుర్గా ఉపాసనకు ఉన్నదో 13 అధ్యాయాలది, అమ్మవారికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి అలాంటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో లక్ష్మీదేవికి సంబంధించిన అనేక వైభవాలు ఉన్నాయి. అది కూడా చండీ సప్తసతి వలనే పారాయణ చేసి ఉపాసన చేసి హోమాదులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభించుతుంది. అది మంత్రశాస్త్రమే, ఇది మంత్రశాస్త్రమే. ఏది గొప్పదనే ప్రశ్న ఎప్పుడూ కూడదు. ఏది చేస్తామో అదే గొప్పది. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఏది చేస్తామో అదే గొప్పది. లక్ష్మీ ఉపాసన గొప్పదా, దుర్గా ఉపాసన గొప్పదా, సరస్వతి ఉపాసన గొప్పదా? తప్పు. నువ్వు ఏ ఉపాసన చేస్తున్నప్పుడు అదే గొప్పదని చెయ్యు, అప్పుడు ఆ ఉపాసన ఫలిస్తుంది. కానీ ఉపాసన చేస్తూ చేస్తూ ఇది గొప్పది కాదేమో, నిన్ననే మా పక్క అని చెప్పాడు ఇక్కడ గొప్పదని అదేమో అనుకుని ఇక్కడ మీరు మాల తిప్పుతుంటే మాల ఫలించదు. కనుక ఏది నీకు గురు కృప ద్వారా ప్రాప్తించిందో అదే మహోపాసన అని సాధన చేస్తే, అదే పరబ్రహ్మము, అదే పరిపూర్ణమని చేస్తే అదే నీకు సిద్ధిస్తుంది. ఎందుకంటే రకరకాల జీవరాశి రకరకాల లక్షణాలతో ఉంటుంది కనుక ఒకే పరాశక్తి వివిధ రూపములతో ఆరాధింపబడుతుంది. పైగా మీరు అది ఇది ఇన్ని చదివితే కన్ఫ్యూజన్ ఏం రాదు సరికదా. సరిగ్గా చదివితే మాత్రం ఒకే తత్వాన్ని అక్కడ ఇలా చెప్పారు ఇక్కడ ఇలా చెప్పారు అని ఒకటి అర్థం. అలాంటి చండీ సప్తసతి లాంటి ఒక లక్ష్మీ మాహాత్మ్య గ్రంథం అనే ఒక అరుదైన గ్రంథాన్ని ఇక్కడ అమ్మవారి దయతో మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పిన ఈ కథలు కూడా అందులో చెప్పినవే ఇందులో తీసుకురావడం జరిగింది. ఇవి అందులో మరొక రూపంలో ఉంటాయి. అవి మనం భాగవతం నుంచి దేవి భాగవతం నుంచి తెచ్చినట్టు కనిపిస్తుంది. కానీ లక్ష్మీ మహాత్మ్య అనే గ్రంథంలో ఉన్న కథలే ఇవాళ కొన్ని నిర్వచించడం జరిగింది. ఇక్కడ అన్నీ కలిపి మనకి ఏది మనకు వచ్చిందో సారం గ్రహిస్తున్నాం. అందుకే అమ్మవారి లక్ష్మీనామానికి అర్థాలు చెప్పుకుంటూ లక్ష్మి చుట్టూ ఉన్న శక్తులు చెప్పి లక్ష్మి యొక్క తత్వం బహువిధ రూపములతో భాషిస్తున్నది ఏకమే అని చెప్తూ ఇప్పుడు శ్రీ అనే అమ్మవారి గురించి భావిస్తున్నాం. అమ్మవారి పేరు శ్రీ. అసలు శ్రీ మహాలక్ష్మీ నమః అనేది ఒక మంత్రం అండి. ఎందుకంటే లక్ష్మీ మహాశబ్దానికి అర్థం విన్నారు కనుక ఆ శబ్దానికి ఎంత శక్తి ఉందో తెలిసిపోయింది. శ్రీ అనేది అమ్మవారి యొక్క బీజం. శ్రీ అంటే ఏ దేవతకైనా శ్రీ వర్తిస్తుంది. లక్ష్మికి శ్రీ అంటారు, పార్వతికి శ్రీ అంటారు, సరస్వతికి శ్రీ అంటారు. ఒకే శ్రీ 3 రూపాలు ధరించింది. 3 శ్రీయే. శ్రీ అన్న గౌరీనా బరుగు చిచ్చల్వకు అని చెప్పారు. శ్రీ అంటే ముగ్గురిని తెలియజేస్తుంది అయ్యా అని భావం అని. మొత్తానికి శ్రీ అంటే లోకంలో లక్ష్మీ బీజం. శ్రీ బీజం అంటే లక్ష్మీ బీజం అందరికీ తెలిసిందే. ఇక్కడ బీజం తీసేసిన స్త్రీ అనేది లక్ష్మీ అక్షరం. అదే శ్రీ మహాలక్ష్మి అన్నప్పుడు మీకు తెలియకుండా బీజాక్షరం పలికారు. ఎలాగో పరిశీలించారు. శ్రీ మహాలక్ష్మి అన్నారు కదా, మా అన్నప్పుడు కలిసిపోయింది. శ్రీ మహాలక్ష్మి అన్నప్పుడు శ్రీ బీజం మీకు తెలియకుండా పలికారు. ఇక్కడ బీజం విక్షిప్తమైంది. అది శ్రీ మహాలక్ష్మి అన్నప్పుడు శ్రీ బీజం ఉంది. శ్రీ అంటేనే అమ్మవారండి. శ్రీ మహాలక్ష్మి అని ఒక మంత్రం అయితే శ్రీయై నమః ఇది ఒక మంత్రం. శ్రీయై నమః. కొంతమంది పేర్లు పెట్టుకోవడంలో కొత్తదనం కోసం పోయి శ్రియా అండి పేరు. శ్రియా అనే పేరు కాదండి, అది విభక్తి. అది శ్రియా అంటే లక్ష్మి చేత. చేత అనేది నామం ఎలా అవుతుంది? శ్రీ అనే శబ్దాన్ని తృతీయ విభక్తులు శ్రియా అంటారు. ప్రథమా విభక్తి శ్రీహి. శ్రీహి అని అమ్మవారి పేరు. శ్రీ అంటేనే లక్ష్మి. అందుకే నమస్కారం చతుర్థి విభక్తి కలపాలి కనుక శ్రీయై నమః ఇది ఒక మంత్రం. శ్రీయై నమః అంటే మహాలక్ష్మీదేవి. శ్రీయై నమః శ్రీ మహాలక్ష్మి నమః. శ్రీయై నమః శ్రీయై నమః అనేది మంత్రమైంది కనుక శ్రీం బీజాక్షర రూప అమ్మవారు. అది మహాశక్తివంతమైన బీజం. అది కలియడం చేతనే షోడశీ మంత్రం ఆవిర్భవిస్తున్నది. కనుక శ్రీం బీజం సామాన్యమైనది కాదయ్యా అన్నారు. బీజాక్షరం ఎప్పుడైనా గురూపదేశం తీసుకోవాలి. గురూపదేశం లేనప్పుడు మాత్రం శ్రీకారం పలికినా చాలు. అది శ్రీ అనేది అంత శక్తి అయ్యా అన్నారు. మరి అమ్మవారికి శ్రీ అని పేరు ఎందుకు వచ్చింది? శ్రీ శబ్దానికి అర్థం చెప్పవచ్చు. శ్రీ అంటే ఏమని చెప్పాను చెప్పండి. ఏ ఒక్కరిద్దరు చెప్పినా సంతోషించుకోరా ఇంత 100 మందిలో. ఆశ్రయ శక్తి కదా. ఆశ్రయం 2 రకాలుగా చెప్పాం. నారాయణ ఆశ్రయించి ఉన్నది కనుక శ్రీ. శ్రయించుట ఆనది ఉపసర్గ. శ్రయించుట ఆశ్రయించుట 2 ఒకటి. శ్రయించున్నది శ్రీ. అందరికీ శ్రయమును ఇచ్చున్నది శ్రీ. ఆ మాటలో చమత్కారం అండి. లక్ష్మి ఎలాగైతే చెప్పామో మన చేత చూడబడేది మనల్ని చూస్తున్నది ఎలా అయిందో మనకి ఆశ్రయమైనది నారాయణ్ణి ఆశ్రయించినది శ్రీ. అంటే ఒక్క మాటలో 2 అర్థాలు చెప్పేశారు. మనందరికీ దిక్కైన తల్లి. ఇందాక చెప్పిన ఈ స్త్రీ మీదే మనందరం ఆధారపడున్నాం. అందరం స్త్రీల్ని ఆశ్రయించుకున్నాం. కానీ మనందరికి ఆశ్రయమైన తల్లి స్త్రీ. ఆవిడ ఎవరిని ఆశ్రయించుకున్నది? నారాయణ్ణి. ఎలాగూ కాంతి సూర్యుని ఆశ్రయించినట్లు స్వాభావికీ శక్తి. అలాగ నారాయణ ఆశ్రయించుకున్నది స్త్రీ అన్నాం. ఇప్పుడు 2 అర్థాలు అయ్యాయి కదా. ఇంకా ఎన్ని అర్థాలు చూడండి. స్త్రీ అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి కదా. అది ఒక్కటే మంత్రమైంది. శృణాతి నిఖిలా దోషాన్
శ్రీనాథి చ గుణైర్జగత్ శ్రీయతే చాఖిలై నిత్యం శ్రయతే చ పరం పదం. ఇది గొప్ప మాట. శ్రయతే, శృణాతి, శ్రీనాతి, శ్రీయతే, శ్రీ 4 చెప్పారు. జాగ్రత్త. శృణాతి అంటే నశింపజేయునది అని అర్థట. ఎంత చేసి శ్రీ అంటే నశింపజేసే తల్లి అని అర్థం. ఎవరు బాగుందా? సృష్టి చేసే శక్తి కనుక శ్రీ అన్నారు, స్థితి చేసేది ఐశ్వర్యం కనుక శ్రీ అన్నారు, నశింపజేసేది కూడా ఆవిడే. సృష్టి స్థితి లయకారిణి. కానీ 3 శ్రీ వచ్చింది చూసారా, లయకారిణి, నశింపజేస్తుంది అన్నాడు. ఇంత చేసి నశింపజేస్తుందా అండి అంటే అవును నశింపజేస్తుంది అన్నాడు. ఏమిటి నశింపజేస్తుందంటే నిఖిలాన్ దోషాన్ శృణాతి, అన్ని దోషములను నశింపజేయునిది శ్రీ. అంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలంటే మాలిన్యం పోవాలిగా. కానీ మాలిన్యం పోగొట్టడం కూడా లక్ష్మీ లక్షణమే. మాలిన్యం పోయిన తర్వాత ఉండేటువంటి క్లీన్లీనెస్ మహాలక్ష్మి. కానీ ముందు చెడు పోగొట్టేది ఆ తల్లి. అంతేగాని మొత్తం చెడు పోగొట్టుకో అప్పుడు నేను వచ్చి అనుగ్రహిస్తాను అమ్మవారు అంటే బతుకు అయిపోతుంది, బతుకు సరిపోతుంది. అదే నీ మనస్సులో ఉన్న నెగిటివ్స్ అన్ని తీసేసేనా అప్పుడు నేను వచ్చి అనుగ్రహిస్తాను అంటే మన వల్ల కాదు. అమ్మా నాకు దిగడం కూడా చేత కాదు తల్లి, నీ పాదాలు పట్టుకుంటాను, నువ్వే తొలగించు అంటే అప్పుడు అమ్మవారే దోషాలు తొలగించి అక్కడ అమ్మవారు కూర్చుంటారు. అంటే తన చోటు తానే శుభ్రం చేసుకుని కూర్చుంటుంది అమ్మవారు అక్కడ. శుభ్రం చేసే శక్తి మనకెక్కడ? అది ముందు సాధనలో ప్రథమంగా కావలసినటువంటి వరం ఏంటో తెలుసా? దోషాలు పోవడం. కానీ ఎవరో అది అడగం. దోషాలు పోగొట్టు తల్లిని అడగం. ఐశ్వర్యాలు ఇచ్చే తల్లి, మోక్షాలు ఇచ్చే తల్లి ఇవి అడుగుతాం. ముందు దోషాలు పోగొట్టాలని అడగాలండి. మమ ఉపాత్త దురిత క్షయార్థం, ముందు అదడు. ఉపాత్త దురితాలు పోగొట్టుకోవాలని సంకల్పం చేసి నీ ప్రయత్నం నువ్వు చేయి. అమ్మ అనుగ్రహం లేదు దోషాలు పోవు. అందుకే అమ్మ ముందు స్త్రీ అనే శబ్దానికి అర్థం ఇచ్చిందని శృణాతి నిఖిలా దోష, అన్ని దోషములు పోగొట్టేది గనక శ్రీ. రెండవది శ్రీనాథి గుణ జగత్, తన యొక్క అనంత దివ్య గుణములతో లోకమంతా వ్యాపించిపోయినది. అది శ్రీనాథి. రెండవ శబ్దం వ్యాపించి ఉన్నది లోకమంతా, తన దివ్య గుణములతో వ్యాపించింది రెండవ అర్థం. మూడవది శ్రీయతేచ అఖిలై నిత్యం, అందరి చేత ఆశ్రయింపబడేది. నాలుగవది శ్రయతేచ పరంపదం, పరమపదమును చేర్చున్నది. శ్రీ అనే శబ్దానికి అర్థం తెలిసే. ఇప్పుడు శ్రీ అన్నప్పుడు ఎంత అనుభూతితో ఉంటామండి పై. అందుకే ఈ స్త్రీలన్నీ ఇచ్చే తల్లిని, తల్లి అంటే మాత అంటారు కదా, కలిపనండి శ్రీమాత అంటున్నాం ఇక్కడ. అది శ్రీమాత అనగానే అంత శక్తి ఉన్నదండి. శ్రీ శబ్దానికి ఇన్న అర్థాలు, లక్ష్మీ శబ్దానికి ఇన్న అర్థాలు. కానీ అర్థం తెలిసి మంత్రం చేస్తే శక్తి ఎక్కువ పెరుగుతుంది అనడానికి ఇది కారణం. ఇప్పుడు శ్రీ అనే అక్షరాన్ని ఎంత ప్రేమగా అనొచ్చు. శ్రీ మహాలక్ష్మి అనండి, రెండు కలిపేసినట్టు. కానీ శ్రీ మహాలక్ష్మి. ఇంకొక అర్థం చెప్పారు, శృణోతి శ్రావయితి ఇది శ్రీ అన్నారు. విని వినిపించేది అని అర్థం. విని వినిపిస్తుంది. ఎందుకంటే మహాపతి వ్రత, నువ్వు అడిగేవి కనుక ఠా అని ఇచ్చేది. వాళ్ళు ఆయనకి చెప్తుంది ఇమ్మంటావా అని. అప్పుడు ఆయన సరే ఇవ్వమంటాడు, అప్పుడు ఇస్తుంది. అంత పతి వ్రత అండి ఇక్కడ. కానీ ఆవిడ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన అడిగి ఆయన అనుమతి పొంది ఇవ్వడమే కాదు, ఆయన అనుమతి వచ్చేటట్టు చేయగలిగిన శక్తి ఆవిడ ఉంటుంది ఇక్కడ. ఎలాగైనా నేను ఆయన చెప్పినట్టే వింటానంటే అంటుంది ఆవిడ తెలివిగా. ఆయన నేను చెప్పినట్టు వినేటట్టు చెప్తాడండి అంటుంది. అది తెలివి ఇక్కడ. కనుక ఆయన తన మనసులో ఉన్నవన్నీ ఓకే అనేటట్టు చెప్పించగలుగుతుంది ఆవిడగా తెలివి. అందుకే తెరసాల్లో పడి ఎంత ఏడ్చినా రాముడి దయ రాకపోతే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, పక్కన చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరుకేలి చొక్కి ఉండే వేళ నన్ను బ్రోవమని చెప్పవే. నువ్వు చెప్పమ్మా, చెప్తే చేస్తాడు. ఎంత గొప్పతనం ఏంటంటే ఆవిడ చెప్తుంది, చూసావా అతను ఎంత బాధపడుతున్నాడు, నాకు ఇంకా వాడు నన్ను కొడుచుకోవడం అర్హత రాలేదు. అవునా, అయితే నేను చూస్తాను. అర్హత ఇస్తుంది తల్లి. నారాయణ అనుగ్రహం పొందడం అర్హత ఇస్తుంది, దోషాలు పోగొడుతుంది, వాడిని సద్గుణాలు రాశిని చేస్తుంది. ఇదిగో ఇప్పుడు కూడా అర్హుడు ఏడు నిలబెడుతుంది ఇక్కడ. కనుక మొరలు వినిపించి నారాయణ అనుగ్రహం పొందేలాగా భక్తుడిని తీర్చిదిద్ది ఆయన ముందు పెడుతుంది. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఈవిడి ద్వారానే ఇస్తాడు. అది కూడా చూసారా. సరే వాడిని అనుగ్రహించి దయ చూపించి అంటాడు, అప్పుడు ముక్తిస్తుంది కదా. ఎంత బాగుందండి. అదే పరమేశ్వరుడు జగబ్బునకు కర్మఫలములు ఇచ్చినప్పుడు నిన్ను మున్నిడుకొని కానీ ఈయజాలడు అంటాడు శ్రీనాథ మహాకవి. అమ్మవారి గురించి చెప్తాడు, నిన్ను మున్నిడుకొని కానీ ఈజాలడు. సృష్టిలో ఏదైనా ప్రకృతి ద్వారానే నీకు లభిస్తుంది కదా. ప్రకృతి ఎవరు? అమ్మవారు. కనుక నారాయణ కూడా ప్రకృతి ద్వారానే నీకు ఇస్తున్నాడు. అది ఐహికం కానీ మోక్షం కానీ రెండు ఇస్తున్నాడు. కనుక నారాయణ్ణి అనుగ్రహం దొరికేటట్టు మన మొరలు ఆయనకి వినిపిస్తుంది, వింటుంది, వినిపిస్తుంది.
కనుక శృణోతి శ్రావయతి, వినిపించే తల్లికి శ్రీ అని పేరు అన్నాడు. బాగుందండి ఇది కూడా. ఒక్క శ్రీ అనేదాన్ని భావించండి, మొత్తం అందులో ఉంది. అది పరమాత్ముడైన హరి పట్టపురానివి నీవు ధర మము విచారింప తగు నీకు నమ్మ. శ్రీ శబ్దానికి వ్యాఖ్యానం హనుమాచార్య వారు విధంగా ఇచ్చారు. మమ్మల్ని విచారింప, విచారం అంటే ఏడవడం కాదు, వీడు తగినవాడా కాదా అని తెలుసుకోవడం, తగినట్లు మార్చడం, అది విచారం. కానీ వీడు తగినవాడా కాదని చూసి అర్హతలు గణించి కర్మఫలములు ఇచ్చేటట్లు చేసేటటువంటి శక్తివి నీవమ్మా అనే మాట. ధర్మము విచారింప తగు నీకు నమ్మా. అది లక్ష్మీ అనుగ్రహం లేనిది నారాయణ దయ లేదయ్యా. నారాయణ దయ లేనిది లక్ష్మీదేవి కటాక్షం లేదు. లక్ష్మీ కటాక్షం లేకపోతే నారాయణ దయ లేదు, నారాయణ దయ లేకపోతే లక్ష్మీ కటాక్షం లేదు. ఇదేదో బాధగా ఉంది. అంటే ఆయన ఎవరినైతే అనుగ్రహించి దలుచుకున్నాడు అంటే సంకల్పమేగా, అసంకల్ప శక్తి లక్ష్మి, అది రా. కనుక ఆయన నిన్ను అనుగ్రహించి దలుచుకుంటే ఆవిడ రూపంలో వ్యక్తమై నిన్ను తగినట్టుగా తీర్చి మోక్షం ఇస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారండి ఏ పనైనా, ఇద్దరు విడివిడిగా కాదు. మొత్తానికి శ్రీ మహాలక్ష్మి అనే మాటకి అర్థం చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ఎంత వివరించుకున్నాం. లక్ష్మీ స్వరూపము, లక్ష్మీ చుట్టూ ఉండే శక్తులు, లక్ష్మీ తత్వం చెప్పుకున్నాం. ఈ నామార్థ విచారణ, స్వరూప ధ్యానము, దివ్య ఘట్టములైన ప్రాదుర్భావ అభిషేక స్వయంవర కళ్యాణ ఘట్టములు, విష్ణు వక్షస్థలంలో స్థిరపడి మనల్ని చూస్తున్న మహాలక్ష్మిని నమస్కరించుకుంటూ, అయితే ఇంతవరకు క్షీరసాగర పదంలో వచ్చినవన్నీ ఏమిటి చెప్పండి. అమ్మవారి చివరికి వచ్చారండి. అందుకు ముందు వచ్చినవి కామధేను కల్పవృక్ష సుధా చింతామణిస్తథా ఐరావణ ఉచ్చైశ్రవాస అప్సరస కౌస్తుభ ఇందవ. ఇవన్నీ ఏమిటి అంటే ఎవరైతే చివరికి మహాలక్ష్మిగా వచ్చారో ఆమె అంశాలు మిగిలినవన్నీ, ఇది రహస్యం చెప్పాడు. అంటే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, ఉచ్చైశ్రవం అనే గుర్రము, ఐరావతం అనే ఏనుగు, అప్సరసలు, కౌస్తుభము, చంద్రుడు, మహాలక్ష్మి అంశాలు. కనుక ముందొచ్చినవన్నీ అంశాలు, చివరికి వచ్చిన పూర్ణలక్ష్మి వచ్చింది. ఈ రహస్యం మన మతశాస్త్రం చెప్తోంది కనుక మహాలక్ష్మి అంశగా సర్వే క్షీరసాగర సంభవాః శ్రియమేవ ఉపజీవంతి తేషాం దేవాశ్చ దేవతాః. ఆ అంశాలు ఇవన్నీ. కానీ కల్పవృక్ష అమ్మవారి అంశ, కామధేను అమ్మవారి అంశ. కానీ అమ్మవారిని మనం ఆరాధన చేస్తే ఆవిడ అంశాలుగా కల్పవృక్ష, కామధేను, చింతామణులు మన కోరినవన్నీ తీర్చుతాయి అనే భావం ఇందులో కనబడుతున్నది. ఇలాంటి క్షీరసాగర మథనమంతా లక్ష్మీ ఆవిర్భావమే. ఇప్పుడు చివరికి లక్ష్మీ ఆవిర్భావం కాదు, మొదలొచ్చినవన్నీ కూడా అమ్మవారి అంశలే అని చెప్పేశారు ఇక్కడ. కానీ అమ్మవారి అంశాలకు నమస్కారం చేస్తూ, అంశాలన్నీ ఏ పూర్ణశక్తి రూపాలు ఆ పూర్ణశక్తి మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వశ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు.